నెల్లూరు రూరల్ 25వ డివిజన్ భుజభుజ నెల్లూరు శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిహెచ్పి అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల దినోత్సవ నివారణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ చందన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నపిల్లల్లో వచ్చే నులిపురుగుల సమస్యను పరిష్కరించేందుకు సంవత్సరానికి 2 సార్లు మందులు వేసుకోవాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకరించడం సంతోషంగా ఉందని పిహెచ్పి నాయకులు డాక్టర్ శేఖవరపు వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ బద్దెపూడి నరసింహగిరి, రూట్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ రసూల్, 25వ డివిజన్ జనసేన అధ్యక్షులు కుడుముల సురేష్, దేవరకొండ శ్రీనివాసులు, ఏఎన్ఎం పావని, ఆశా వర్కర్ యశోద, స్కూల్ ఇన్ఛార్జి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చందన్ రెడ్డి. నేను చిన్నపిల్లల వైద్య నిపుణుడిని. ఐసిఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నాను. ఈరోజు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ వాళ్ళు ప్రతి 6 నెలలకి ఒకసారి నులిపురుగుల నిర్మూలన కోసం మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఇది ఏర్పాటు చేసిన పిఎంపి అసోసియేషన్ వాళ్ళకి మరియు శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరుగుతున్నందుకు వాళ్ళు నన్ను పిలిచినందుకు వాళ్ళకి అభినందన తెలుపుతున్నాను. సో ఈ నులిపురుగుల వల్ల పిల్లలు బరువు సరిగా పెరగకపోవడం, రక్తం తక్కువ ఉండడం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీనికి నిర్మూలించడం కోసం గవర్నమెంట్ ప్రతి సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి నులిపురుగు నిర్మూలనకి మాత్రలు పంపిణీ చేస్తుంది. దీంతోపాటు మనం నులిపురుగు రాకుండా ఉండడానికి ఇంకేం జాగ్రత్తలు పాటించాలంటే ప్రతిరోజు పిల్లలు ఫుడ్ తినడానికి ముందు చేతులు బాగా శుభ్రం చేసుకోవాలి. సోప్తో తర్వాత గోళ్ళు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు పర్సనల్ హైజీన్ పాటిస్తే నులిపురుగుల ప్రాబ్లం ఫ్యూచర్లో లేకుండా ఉంటుంది. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ సార్, నేను శాఖవరపు వేణుగోపాల్, పిఎంపి అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం వారి సహకారంతో భుజభుజ నెల్లూరులోని శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నులిపురుగు మాత్రం నివారణ కొరకు ఆల్బెండజోల్ మాత్రల్ని ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి డాక్టర్ చందన్ రెడ్డి గారు, చిన్నపిల్లల వైద్యులు, వారు ఈ మాత్రల్ని ప్రారంభిస్తూ చిన్నపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల లోపల ఎక్కువగా ఈ నులిపురుగుల సమస్య వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాల పరిశుభ్రత తీసుకున్నట్టయితే ఈ నులిపురుగులను నివారించేదానికి ఆస్కారం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నులిపురుగుల వల్ల ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, మందబుద్ధిగా ఉండడం ఇలాంటి కారణాలన్నీ వస్తాయి. వీటన్నిటి కారణం నులిపురుగులు. నులిపురుగులు మన శరీరంలోకి చేరకుండా ఉండాలంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాటిని నివారించేదానికి బాగుంటుంది. నులిపురుగుల నివారణ కొరకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 సార్లు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, అంగన్వాడీ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి హాస్పిటల్స్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర గారు, రూట్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ రసూల్ గారు, పిఎంపి అసోసియేషన్ కోశాధికారి దేవరకొండ శ్రీనివాసులు, ఈ పాఠశాల కరస్పాండెంట్ జస్వంత్ వీళ్ళందరూ పాల్గొన్నారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అన్నిటికన్నా ముఖ్యంగా అంగన్వాడీ యశోద, పావని వారి సహకారంతో ఈ నులిపురుగు మాత్రల్ని ఇక్కడ పంచడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కొండాపురం వెంకటేశ్వర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్, యూపీఎస్సీ ఎన్బిటి కాలనీ, వైఎస్ఆర్ నగర్ చూస్తున్నాము. మరి దేశంలో ఈరోజు మారుతున్న జీవనశైలికి అనుగుణంగా పిల్లల్లో ఈరోజు కూడా ఒక పెద్ద ఆర్టికల్ అన్ని పత్రికల్లో రావడం జరిగింది. పిల్లల్లో ఈ రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం వీళ్ళు తీసుకునే ఆహార అలవాట్లు, వాళ్ళు పరిశుభ్రత లేకుండా పోవడం, ఇటువంటి కారణాల వల్ల అనేక మంది మరి రక్తహీనతతో బాధపడుతున్నారని WHO కూడా ఒక నివేదిక సమర్పించడం జరిగింది.
కాబట్టి ఈ గవర్నమెంట్ వారు ప్రతి 6 నెలలకోసారి జరిగే ఈ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని అందరూ మరి విజయవంతం చేయాలని, అందరూ దీన్ని వినియోగించుకోవాలని, ఈరోజు మిస్ అయిన ప్రతి ఒక్కరికి మాపప్ డే 24వ తేదీ అందించడం జరుగుతుంది. సమూలంగా ఈ పిల్లల్లో నులిపురుగుల నివారణకి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలియజేస్తూ విరమిస్తున్నాను.